సార్ శ్రీలలిత్కి రోజు కొన్ని వేల ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయి కదా, మరి అవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా డిస్పాచ్ చేస్తారు, అసలు ప్రాసెస్ ఏంటండి? యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు ఏంటంటే లోకల్ వాళ్ళు కానీ అలాగే ఆన్లైన్ ద్వారా కానీ చాలా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. అయితే నేను దాదాపు మ్యాక్సిమం హోల్సేల్ వాళ్ళకి సంబంధించి కూడా చాలా వరకు స్టాక్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఇది ఒక్కొక్కరికి ఒక విధంగా నేను ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ లోకల్ నాకు నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే కనుక ర్యాపిడో వెహికల్ బుక్ చేసి పంపాల్సి వస్తుంది. సో కస్టమర్స్ ఏంటంటే ర్యాపిడో కానీ లేదా ఫోటో కానీ బుక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వాళ్ళ పీసెస్ ప్యాక్ చేసేసి కవర్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి అవుట్ ఆఫ్ హైదరాబాద్ లేదా వేరే డిస్ట్రిక్ట్స్ వేరే స్టేట్స్ వాళ్ళకి ఎలాగండి? ఇప్పుడు ఏంటంటే అందులో అదర్ స్టేట్ కావచ్చు, లేదంటే ఒకవేళ కొంతమంది ఇప్పుడు అదర్ కంట్రీ వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ గురించి ఏంటంటే ప్రతి పీస్ కూడా ప్రాపర్ గా ప్యాకింగ్ అవుతుంది. మరొక విషయం ఏంటంటే ఈ విధంగా మొత్తం అంతా కూడా సీల్ కార్టన్ లో ప్యాక్ చేసేసి ఇది ప్యాకింగ్ కోసం సపరేట్ నేను 2 lakhs పెట్టి మిషన్ తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే ప్రాపర్ గా ప్యాకింగ్ అవుతుంది, ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ డెంట్ కానీ ఏమి ఉండదు. చూసారు కదా ఒకసారి, చాలా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే ఎవరైనా అదర్ కంట్రీ పంపించాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా నేను ప్రాపర్ గా ప్యాక్ చేసేసి వాళ్ళకి జిఎస్టీ బిల్ కావాలి కూడా నేనే ప్రిపేర్ చేసి చెప్తాను. మరి ఇంత జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ కి శ్రీలలిత్ ఆర్ట్స్ అంటే అంత నమ్మకం. మరి మీరు కూడా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే బెస్ట్ జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ గురించి చూస్తుంటే జస్ట్ ఈ నంబర్ కి వీడియో కాల్ చేయండి, సరిపోతుంది. మరి ఇంత మంచి జర్మన్ సిల్వర్ ఆర్టికల్ స్టోర్ మీకు తీసుకొచ్చినందుకు ఈ రీల్ ని లైక్ చేసి మీ అందరికీ అయిన వాడైనా ఆనంద్ అయిన వాళ్ళని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ రీల్. బాయ్.